ఏమైంది? ఇంటికి ఒక ఉద్యోగం ఏమైంది? ₹1,00,000 రుణమాఫీ ఏమైంది? 12% రిజర్వేషన్ ట్రైబల్కు ఏమైంది? 12% ముస్లిం రిజర్వేషన్ ఏమైంది? ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఏమైంది? ఇట్లా వందలు వాగ్దానాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు పూర్తి కాలేదు. మాకు 10 మాసాలు కాదు, కేవలం 100 దినాల్లో 6కు 5 పూర్తి చేసినాం. జాబ్స్ 31,000 జాబ్లు ఇచ్చేసినాం. ఇంకా 50,000 వేకెన్సీస్ రెడీ పెట్టుకున్నాం. ఫిలప్ చేసేందుకు తయారు ఉంది. కాయిదాలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎవరు ఏం చేస్తారు ఎలక్షన్ కోడ్లో? అయినా మా ముఖ్యమంత్రి చెప్పినారు, 2 లక్షల రూపాయలు రుణాలు 15 ఆగస్టు నాడు నేను చేస్తాను. నేను ఏ ఒట్టు అంటే ఒట్టు తిని నరసింహస్వామి ఒట్టు తిని చెప్పిండు. ఇప్పుడే చెయ్యి అంటే నువ్వు 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయినావు? మాకు కనీసం 10 మాసాలు కూడా టైం ఇవ్వరా? జనరల్గా ఎలక్షన్లో ఓటమి గెలిచినప్పుడు అందరికీ అనుకుంటే 6 మాసాలు సంవత్సరం వరకు వదులుతాం. మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, తర్వాత మేము మీరు ఇచ్చిన వాగ్దానాలు హామీలు ఎంతవరకు అయిందో కాలేదో అడుగుతాం అంటున్నాం. దీనికి ఎంత తొందర ఉన్నదంటే సెకండ్ నుంచి స్టార్ట్ చేసారు వీళ్ళు. బిడ్డ హరీష్ కండేలు, మీరు చేసిన దౌర్జన్యం ఏమైంది సార్? జ్యుడిషియల్ అన్నారు, ఏమైంది? అదే జ్యుడిషియల్ కమిటీ తొందర చేస్తే తొందర చేసినా జైలుకు పంపిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ వచ్చి ఘోష్ కమిటీ వచ్చింది, వాళ్ళంతా తిరుగుతున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవంతో వాళ్ళు చేస్తారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో మంచులు ఉన్నారు. హరీష్ రావు స్వయంగా ఒప్పుకున్నాడు, నా ఫోన్నే మా మామ టైప్ చేసాడు, ఫోన్ టైప్ చేసినాడు అన్నారు. వాళ్ళ మంత్రులకి వాళ్ళ కుటుంబానికే ముఖ్యమంత్రి చేసినారు. అలాంటి ఎన్నో ఆరోపణలకు దానికి కప్పు చెప్పినందుకు మీరు ఇస్తారా ఇయ్యరా? ప్రతి ఒక్క మాట హామీ ఇచ్చింది మేము నిలబెట్టుకుంటాం, ప్రతి హామీని పూర్తి చేస్తాం. ఇది కాంగ్రెస్ వాదా. కాంగ్రెస్ మీ తిరిగి ధోకేబాస్ పార్టీ కాదు, 140 సంవత్సరాలు ఉన్న పార్టీ. ఈ పార్టీలో ఎవరు మోసం చేసి ఎవరికి హక్కు లేదు. మేము అమలు చేసి చూపిస్తాము. కానీ మీరు కొందరు అంటున్నారు, మీరు పైసలు లేవు అంటున్నారు. ఇప్పుడు మీరు లేనిది ఎందుకు వాగ్దానం చేశారంటే, మాకున్న లెక్కల సంవత్సరం 3 లక్షల కోట్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్కలు సరిగా చూస్తే 8 లక్షల కోట్లు. ఇది నేను 10,000 జాబ్స్ ఒక్క సంవత్సరంలో ఇచ్చేది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తప్ప ఇంకా ఎవరికి తరం కాదు. మోదీ గారు వచ్చినారు, ఏ కరింగే భాయ్యో బహినో అని ఇప్పటివరకు ఒక జాబ్ ఇవ్వలే. ఉన్న ఫ్యాక్టరీలు మూసేస్తుండు. LIC పోయింది, BHL పోయింది, BDL పోయింది, RDL పోయింది, వెళ్ళిపోతుంది. అన్నీ ప్రైవేట్. అదాని అంబానీ. ఇవాళ రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. అంటే దళితులకు, ఆదివాసులకు, బీసీలకు, మైనారిటీకు రిజర్వేషన్ ఉండదట. మన రాహుల్ గాంధీ గారు చెప్పినారు, 200 కుబీరంలో లిస్ట్లో ఒక్క బీసీ లేడు, ఒక్క SC లేడు, ఒక్క ST లేడు, ఒక మైనార్టీ లేడు. 200 రిచెస్ట్ మ్యాన్ లిస్ట్లో ఒక్కడు లేడు. ఇది మన దేశ చూసి. ఇవాళ మోదీ గారికి అడుగుతున్నా, మీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే మీరు ఎందుకు క్యాస్ట్ సెన్సస్కు యాక్సెప్ట్ చేయరు? ఇండియా మొత్తం చేస్తలేదు కానీ కదా, ఏ క్యాస్ట్ కూడా ఎంతమంది ఉన్నారు తెలియని. ముద్రాజ్ ఎంత ఉన్నారు, గొల్లోలు ఎంత ఉన్నారు, కుర్మోలు ఎంత ఉన్నారు, మాదిగ ఎంత ఉన్నారు, మాలోలు ఎంత ఉన్నారు, అందరి కులగన్నతో వచ్చే పద్మశాలి ఎంతమంది ఉన్నారు తెలిసిపోతుంది కదా. కానీ రాహుల్ గాంధీ చెప్పారు, మా ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది, క్యాబినెట్ మంజూరు చేసింది, డబ్బులు కట్టాక సర్వే మొదలైపోతుంది ఎలక్షన్ కానీ. క్యాస్ట్ సెన్సస్